మనం ప్రేయర్ స్టార్ట్ చేసుకుందాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. క్యాథరిన్ సిస్టర్ ప్రేయర్ చేస్తారు. స్వప్న సిస్టర్ పాట పాడతారు. క్యాథరిన్ సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. సారీ సిస్టర్ జాయిన్ అవ్వలేదు. రవి బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరూ ప్రైజ్ లార్డ్ బ్రదర్ సిస్టర్ అందరికి. బ్రదర్ మీరు ప్రేయర్ చేయండి. ఓకే సార్, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులకు తండ్రి, కృపామయుడ, జీవం గల దేవ, యేసు ప్రభా నీకు ఎంతో వందాలనైనా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా గొప్ప తండ్రి, మహాపరిశుద్ధులైన దేవ నీకే స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాయినా. నా దేవ, నా ప్రభా, ఈ గడిచిన కాలం అంతానైనా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడి మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారనైనా. మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టుకున్నారు. దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడిన దేవుడు యేసయ్యా నీకు ఎంతో వందనాలు నైనా. మీకు కనికరంలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయినా. మా హృదయాలను ప్రభా సంపూర్ణంగా మీకు సమర్పించుకుంటుండగా మా ప్రాణాత్మ శరీరం మీరు స్వీకరించండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి. మీకు స్వరూపంలో మార్చే నూతనమైన అభిషేకం మాకు అనుగ్రహించినైనా. ఈ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం నడిపించండి. మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించినైనా. పాటల ద్వారా మీరు మా ఇంపొంది, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడడం ప్రభావ రానబెట్టి త్వరగా నడిపించండి. ప్రతి ఆటంకాలు కొట్టి మేము ప్రార్థిస్తున్నాం. యుగ సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేసినాం ప్రవ్వా. నైనా మీరు అక్కడ సంబంధించిన ప్రతి ప్రవచనం నెరవేరుతుంది. భయంకరమైన కాలంలో మేము ఉంటుండగా ప్రవ్వా. నైనా యేసయ్య నా తండ్రి, ప్రతి ఒక్కరు ప్రవ్వా ఈ లోకంలోనైనా అందరి కొరకు మీకు రక్తాన్ని కాచినారు. కలువరి శిలువనైనా మీ శిలువ మరణం వ్యర్థం కావద్దు ప్రభా. ప్రతి స్థలంలోనైనా నైనా మీకు నామాన్ని ప్రకటించబడాలా. సర్వశరులు మీ మహిమని చూడాలా ప్రవ్వా. నైనా నా దేవానికి ఎంతో ఆ రీతిగా మమ్మల్ని అందరూ నడిపించండి. ప్రతి ఒక్క రక్షణ బంధారా, పాపాలు ఒప్పుకోవాలా, వాళ్ళ జీవితాలు సంపూర్ణ సమర్పించుకొని మీ కొరకు జీవించాలని సహాయపడండి. అనేక ప్రాంతాల్లో వెళ్ళి మీ సువార్త పరిచర్య మేము చేయాలా ప్రవ్వా. కాలం బహు సమీపంగా ఉంది, దేవుని రాజ్యం సమీపించిందని 2025 సంవత్సరాల క్రితమే మీరు ప్రకటించినారనైనా. ఈ రోజు వరకు కూడా అది ఆరంభం అయితేనే ఉంది ప్రవ్వా. కోత విస్తారంగా ఉందన్నారు 2025 సంవత్సరాల క్రితం. ఈ రోజు ప్రభా సంవత్సరం ప్రభా కోత పెరుగుతూనే ఉంది, కానీ ప్రభా పనివారు కొద్దివైపోయినారు ప్రభా. అయినా పనివారు మీరు లేపండి. ప్రతి ప్రాంతంలో నుంచినైనా శిష్యులను లేపండి ప్రవ్వా. అనేక ప్రాంతాలు వెళ్ళి సువార్త ప్రకటించాలా, శిష్యులుగా తయారు చేయాలా ప్రవ్వా. ఒకనొక దిన గొప్ప పంటను మేము తీసుకొని రావాలి మీ సన్నిధికినైనా. ఓ ప్రవ్వా, వెన్నడి దున్నని బీడి భూములు మేము దున్నాలా ప్రవ్వా. పొలం విస్తారంగా ఉంది ప్రవ్వా. మేము విత్తనాలు చల్లాలా, మీ వాక్యాన్ని వెదజల్లాలా ప్రవ్వా. ఒకరోజు సంతోషంతోనే పనులు మోసుకొని ప్రవ్వా మీ సన్ని తీసుకొని రావాలా ప్రవ్వా. అలాంటి సేవ పచ్చము నడిపించి మమ్మల్ని అందరినీ బలపరచని మీ ఆదరణ సమాధానం మాకు అనుగ్రహించి మా కుటుంబాలను స్థిరపరిచి బలపరిచి ప్రతి కుటుంబంలో ప్రతి అవసరాలకు మీరు తీర్చండి ప్రవ్వా. అలాంటి పరిచర్య కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. అభిషేకించి మీ కొరకు సాక్షులు నిలబెట్టుకోమని ఈ ఆరాధన అంతట్లోనైనా మీరే ఆధిపత్యం నడిపించండి. పరిశుధాత్మ దేవ మీ సాయంత్రం మమ్మల్ని అందరూ నడిపించి మీరే నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. స్వప్న సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. పాట పాడండి సిస్టర్ మీరు. దేవాది దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. దేవాది దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. ప్రభుల ప్రభువు రాజుల రాజు ఆయన కృప నిరతరములుండు. దేవాది దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. సునాద సంవత్సరము ఉత్సవ సునాదము నూతన సహస్రాద్రి నూతన శతాబ్దము ఉత్తమ దేవుని దానములు. సునాద సంవత్సరము ఉత్సాహ సునాదము నూతన సహస్రాద్రి నూతన శతాబ్దము ఉత్తమ దేవుని దానములు. ఉత్తమ దేవుని దానములు. దేవాది దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. యుగములకు దేవుడవు ఉన్నవాడవను వాడవు జగమంతా ఏలుచున్న జీవాధిపతి నీవే. నీదు క్రియలు ఘనమైనవి. యుగములకు దేవుడవు ఉన్నవాడవను వాడవు జగమంతా ఏలుచున్న జీవాధిపతి నీవే. నీతో క్రియలు ఘనమైనవి. దేవాది దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. తంతి వాద్యములతో
తంబూర సితారతో మ్రోగు తాళములతో గంభీర ధ్వనులతో సకల ప్రాణులు స్తుతించెదరు. తంతి వాద్యములతో తంబూర సితారతో మ్రోగు తాళములతో గంభీర ధ్వనులతో సకల ప్రాణులు స్తుతించెదరు. దేవాది దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు అద్వితీయ దేవుడవు ప్రభువైన యేసుక్రీస్తు మహిమా మహత్యములు సర్వాధిపత్యములు సదా నీకే కలుగునుగాక. అద్వితీయ దేవుడవు ప్రభువైన యేసుక్రీస్తు మహిమా మహత్యములు సర్వాధిపత్యములు సదా నీకే కలుగునుగాక. సదా నీకే కలుగునుగాక. దేవాది దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు ప్రభుల ప్రభువు రాజుల రాజు ఆయన కృపగిర తరములుండు. దేవాది దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఒకటి ప్రేరాంశం ఉంది. ప్రేరాంశం కోసం ప్రార్థన చేద్దాం. రాజన్ అనే బ్రదర్ వాళ్ళ భార్య భర్త మధ్యలో చాలా గొడవలు ఉన్నాయంట. వాళ్ళు విడాకుల దాకా వాళ్ళ భార్య భర్త మధ్య సమాధానం లేదంట. దేవుడు వాళ్ళ ఇద్దరి మధ్యలో సమాధానం ఇవ్వాలి. వాళ్ళకు దేవుడు మంచి జాబ్ ఇవ్వాలి. దేవుడు వాళ్ళ మధ్యలో ఉన్న గొడవలన్నీ సమాధాన పరచాలి. వాళ్ళిద్దరి మధ్యలో ఐక్యత ఉండాలి. వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. బ్రదర్ త్రాగు నుంచి విడుదల పొందాలి. వాళ్ళిద్దరి కోసం ప్రార్థన చేద్దాం. ఒకళ్ళు ప్రార్థన చేద్దాం. సుజాత సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రేజ్ ది లార్డ్ సిస్టర్. వారి కోసం ప్రేయర్ చేయండి సిస్టర్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడవు సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన యేసయ్య, నీకు గొప్ప కార్యమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. సాయంత్రకాల సమయం ముందు నా తండ్రి నీకు సన్నిధిలో చేరి ప్రభా నా తండ్రి మరి ప్రార్థన చేస్తుండగా ప్రభా నా తండ్రి గొప్ప కార్యములు జరిగించే దేవుడు ఆకాశం పై నుండి మమ్మల్ని అందరినీ చూస్తున్న దేవుడు ప్రభా నిత్యము నా తండ్రి నీ యొక్క పాద సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ప్రభా రాజన్ బ్రదర్ విషయంలో ప్రార్థన చేస్తున్నాం. ఆ యొక్క బ్రదర్ విషయంలో నా తండ్రి గొప్ప కార్యం జరిగించండి. సంపూర్ణ స్వస్థత నాటి నెత్తి నుంచి అరికాల వరకు పరిపూర్ణమైన స్వస్థత దయచేయండి నాయన. అవయవములన్నింటినీ కూడా ప్రభ సరిచేయండి ప్రభ. ఆ బిడ్డ జీవితంలో ప్రభ గొప్ప కార్యం జరిగించండి. భార్య భర్తల మధ్యన సఖ్యత కలుగ చేయండి. అతడి కుటుంబంలో ప్రభ సమాధానం దయచేయండి. నా కుటుంబానికి అధిపతిగా మీరుండి ప్రభ. ఆ కుటుంబాన్ని మీరు నడిపించమని, రక్షణలో నడిపించమని ప్రభ. స్వస్థత దయచేయమని ప్రభ. సమాధానంకు కర్తమైన తండ్రి వారి గృహంలో మీరు ఉండండి ప్రభ. మీకు అపరిశుద్ధాత్మ కార్యములు ఆ బిడ్డల జీవితాలు జరిగించాలన్న తండ్రి. నా ప్రభ ఆ బిడ్డల విషయంలో నా తండ్రి మీ యొక్క కృపను కనికరంను చూపించమని, కరుణించమని ప్రార్థిస్తున్నాం. నా ప్రభ కుటుంబాన్ని ప్రభన తండ్రి మరి ఒకసారి కట్టండి ప్రభన తండ్రి. ఇద్దరు కలిసి ప్రభన తండ్రి ప్రార్థనతో నా తండ్రి కుటుంబాన్ని కట్టుకున్నట్టుకు ప్రభ మీరు ప్రేరేపించండి. ఆత్మకార్యం ఆ గృహంలో మీరు జరిగించండి నాయన. నా తండ్రి ఆ బిడ్డలో ప్రభు నా లోపాలను సరిచేయండి ప్రభ. ఆ వైఫ్ లో కూడా ప్రభన తండ్రి ఎలాంటి బలహీనతలు ఉన్నా కూడా నా తండ్రి సరిచేయండి. ఇద్దరు సమాధాన పడుటకు ప్రభ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి ప్రభ ఎలాంటి అనారోగ్యంలో ఉన్నా కూడా ఆ బిడ్డ జీవితంలో నా తండ్రి సరిచేయండి. త్రాగుడు ప్రభ ముఖ్యమైన నా తండ్రి సాతాన కార్యాన్ని తొలగించండి ప్రభు. సైతాన్ని బంధించండి. అంధకార మంత్ర చీకటి శక్తులు దురాత్మ సమూహాలను యేసయ్య శక్తి గల నామములో కాల్చివేస్తున్నా దేవా. మీకు గొప్ప కార్యములు మీరు జరిగించమని, సంపూర్ణమైన స్వస్థత బిడ్డకు దయచేయమని, సమాధానంలో దయచేసి ఆ గృహంలో తిరిగి కట్టమని యేసయ్య శక్తి గల నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. సమస్త మహిమ ఘనత
ప్రభావములు దేవునికి కలుగును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్. మన మధ్యలో సమీర్ బ్రదర్ వాక్యం అందిస్తారు. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్. స్టార్ట్ చేయాలండి. బ్రదర్ స్టార్ట్ చేయండి. ప్రభుపేట మీకు అందరికి వందనాలు. దేవుని వాక్యంలో నుంచి యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. పరిచయమైన వాక్య భాగమే. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. వచ్చేసి తెలుగు సహాయపడండి. దొంగ చదవండి. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకును వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవమును కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నమ్మకం దేవా, మాకు ఇచ్చిన సమయం బట్టి నీకు ఎంతో వందనాలు, స్తుతులు చెల్లిస్తూ టీపీఎంలో తండ్రి నేను ఈరోజు ప్రభా నీ వాక్యం ధ్యానించడానికి మాకు ఇచ్చిన ఈ తరుణం బట్టి నీకు ఎంతో వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి నేను ఇదిగో ప్రభా నీ వాక్య భాగము ద్వారా మాతో మాట్లాడమని, ఈ మెలని స్వరం వినిపించమని ప్రార్థిస్తున్నాము. నీ పరిశుద్ధ ఆత్ముడు తండ్రి నేను మా పరిచయం చేయనట్లు అనుభవించిన నన్ను మమ్మల్ని పంపించమని ప్రార్థిస్తూ యేసు ప్రభుపేట భవనితో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలో కనుక మనం చూస్తే దొంగతనము, హత్య, నాశనం చేయటానికి వస్తాడు. మంచి గొర్రెల కాపరి తన గొర్రెలకు సమృద్ధి జీవము మనకి ఈ సమృద్ధి జీవం గురించి ఈ వివరణ మనకి 23వ కీర్తనలో మనం చూడొచ్చు. 23వ కీర్తనలో సమృద్ధి జీవం గురించి దావీదు రాస్తాడు. సమృద్ధి జీవంలో 3 భాగాలు. 3 భాగాలు మనం ఎలా చూడొచ్చు అంటే, అక్కడ యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆ లేమి కలగదు అన్న మాటలోనే సమృద్ధి జీవంలో ఎలాంటి సమృద్ధి ఉన్నది అనేది వివరణ 23వ కీర్తనలో మనం చూడొచ్చు. దేవుని వాక్యం ద్వారా మనం గనక గమనిస్తే, గొర్రెల కాపరి మనకి మొదటి ఆత్మీయ జీవితము, రెండోది శారీరకమైన జీవితము, మూడోది మానసికమైన జీవితం. ఈ మూడిట్లో కూడా మనకి సమృద్ధి. ఒకవేళ మన జీవితంలో పుట్టి ఆత్మీయ సమృద్ధి ఇచ్చి శారీరకమైన సమృద్ధి, మానసికమైన సమృద్ధి లేదనుకోండి, మనము వెక్కిరించబడతాం. శత్రువు మనల్ని వెక్కిరిస్తుంది.
లోకం మనల్ని వెక్కిరిస్తుంది. తెలవకుండానే ప్రజలు మన గురించి ఆ లోటు గురించి మాట్లాడేవారుగా ఉంటారు. కానీ ప్రభు తన బిడ్డల జీవితంలో సమృద్ధి జీవం అనుభవించాలి. బోధించేది కాదు ఇది. ఒకవేళ మనం ధ్యానిస్తుండొచ్చు కానీ ఇది అనుభవించాల. అనుభవించకపోతే ఈ ఆశీర్వాదము మనం పొందలేకపోతాం. ఇది గొప్ప ఆశీర్వాదము. ఆ గొర్రెల కాపరి నీకు నాకు కాపరిగా ఉండటము, ఆయన కాపురత్వం కింద ఉండటంలో ఈ సమృద్ధి జీవం మనము అనుభవించాలి. ఎప్పుడైతే మనం సమృద్ధి జీవం అనుభవిస్తామో మన జీవితంలో ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. అయ్యా ఆరాధించండి, అయ్యా ప్రభుని స్తుతించండి అని వేరేగా మనకి ఎవరో హెచ్చరికలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా నీవు నేను ప్రభుని ఆరాధించేవారుగా ఉంటాం. మన హృదయము ఎల్లప్పుడూ కీర్తనలతోటి నింపబడుతుంది, స్తుతితో నింపబడుతుంది మన హృదయము. కారణము ఆయన సమృద్ధి జీవము. ఇది ఒక ఊట, ఇది ఒక ఊట. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆయన సమరయ స్త్రీతోటి ఈ విషయం మాట్లాడుతున్నాడు. నేనిచ్చు నీరు అది నీ జీవితంలో, ఒకరి జీవితంలో అది ఊరటి ఊరే ఊటలాగా ఉంటది అని ప్రభు సమరయ స్త్రీతోటి అంటున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనం. But whosoever drinketh of the water that I shall give him shall never thirst, but the water that I shall give him shall be in him a well of water springing up unto everlasting life. సమృద్ధి జీవము నిత్య జీవానికి నడిపిస్తుంది అన్న మాట ఇక్కడ మనం చూడొచ్చు. సమృద్ధి జీవము నిత్య జీవానికి నడిపిస్తుంది. నేనిచ్చు నీరు దాహము లేని ఒక స్థితిని చూపిస్తుంది. అదే కీర్తన 23వ అధ్యాయము 1వ వచనంలో లేమి కలగదు. ఇక్కడ అదే మాట చెప్తున్నాడు, లేమి కలగదు అని అంటున్నాడు. దేవుని బిడ్డల్లో అనేక సార్లు ఆయన మీద సంపూర్ణమైన పడుట అనేది అనేక సార్లు కొరత. మనం ప్రభు మీద ఎప్పుడైతే ఆధారపడమో, ప్రభు మీద మనము ఆనుకోమో, మన జీవితంలో లోటు, మన జీవితంలో దాహము, ఆకలి, ఈ రెండు కూడా ఏం చూపిస్తాయి అంటే లోటు చూపిస్తాయి. అందుకే ఆయన కీర్తన 23లో ఆయన ఏమంటాడంటే పచ్చిక బయలులో పరుండ చేస్తున్నాడు. ఏమయ్యా, అదే గడ్డి కదా తింటావు నువ్వు? ఆ గొర్రె అదే గడ్డి తింటది. ఆ పచ్చిక బయలులో ఉన్న ఆ గడ్డే తింటది కదా. ఆ గడ్డి మీదే పండుకునిందా? ఆ గడ్డి మీదే పండుకునింది. ఆహారం మీదే పండుకునిందా? ఆహారం మీదే పండుకునింది. ఏంటయ్యా సమృద్ధి? విపరీతమైన సమృద్ధి. ప్రభు తన బిడ్డలకి అటువంటి సమృద్ధి ఇవ్వటానికి ఇష్టపడేవాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం ఏం చూస్తామంటే మనము ఆత్మీయమైన జీవితంలో కూడా సమృద్ధి, శారీరక జీవితంలో సమృద్ధి,
మానసిక జీవితంలో కూడా సమృద్ధి. రోమా రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాల్లో ఏం చూపిస్తుందంటే మానసికంగా కూడా దేవుని బిడ్డలు ఇట్లాంటి సమృద్ధి కలిగి ఉండాలా అన్న అర్థంతో ఏమంటున్నాడంటే ఇక్కడ వాక్యము 5వ అధ్యాయము 3వ వచనం. And not only so, but we glory in tribulations also, knowing the tribulation worketh patience, patience experience hope. Hope maketh not ashamed, because the love of God is shed abroad in our hearts by the Holy Ghost, which is given unto us. 5వ వచనంలో ఏమంటాడంటే మన హృదయాల్లో కుమ్మరించబడింది అంటున్నాడు. మన హృదయాల్లో కుమ్మరించబడింది. ద లవ్ ఆఫ్ గాడ్, ఈ దేవుని ప్రేమ మన జీవితంలో కుమ్మరించబడింది. ఈ కుమ్మరించబడటం వల్ల ఏమవుతుంది? ఆ సమృద్ధి మన జీవితంలో. అందుకే ఏమంటున్నాడంటే నిరీక్షణ సిగ్గుపరచదు. నిరీక్షణ సిగ్గుపరచదు. దేవుని బిడ్డల జీవితంలో ఇట్టి నిరీక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడైతే మనం శ్రమలో నుంచి ఓర్పు ఆ అనుభవంలో నుంచి వెళ్తామో ఆ నిరీక్షణలో మనం ఎప్పటికీ సిగ్గుపరచబడం. సమృద్ధి జీవము దేవుడు తన బిడ్డల జీవితంలో ఆయన అనుభవించాలా మనము ఈ లోకంలో ఉన్నప్పుడే. రక్షణ ఉందా? రక్షణ ఉంది. కేవలము రక్షణతోటి మనము ఆ సమృద్ధి జీవంలోకి వెళ్ళాం. మనం రక్షణ అనేది ఒక ఎంట్రీయే, మనకి ఎంట్రీ పాయింట్ లో ఉంటాం మనం. కానీ సమృద్ధి జీవం అనేది ప్రభు మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. అది మనం పొందాలి. మనం దేవుని బిడ్డలుగా ఆయన పోషించు గొర్రెలుగా మనము ఆయన సమృద్ధిని మనము అనుభవించాలి. అది కేవలము ఒట్టి రక్షణతోటి సరిపోదు. అందుకే ఆత్మ ద్వారా జన్మించిన వారం మనం. ఆత్మ ద్వారా ఆత్మ ద్వారా నడిపించబడిన వారం. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనము, ఎందరు ఆయన ఆత్మ ద్వారా నడిపించబడిన వారు అందరూ వాళ్ళు ఆయన కుమారులు అని పిలువబడతారు. ఆయన కుమారులుగా ఆత్మ ద్వారా నడిపింపబడిన వారందరూ ఆయన కుమారులు. ఆత్మ ద్వారా నడిపింపబడటం ఏంటబ్బా? అయ్యా, ఆత్మ ద్వారా నడిపింపబడటం అంటే ఆ ఆత్మీయ ఫలాలు మన జీవితంలో రక్షణ కార్యము, రక్షణ పొందటము ఒట్టి ఒక ఎంట్రీ పాయింటే గాని ఒక ప్రవేశమే. ఏంటి ప్రవేశము? దేవుని గృహంలోకి ప్రవేశము, దేవుని ఆ సమృద్ధిలోకి స్టార్ట్ పాయింట్ అంతే. కానీ గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22, 23 వచనాల్లో మనం చూసే ఆత్మీయ వరాలు ఏదైతే ఉన్నాయో ఆ ఆత్మీయ వరాలన్నీ కూడా అవే మన ఆత్మీయ జీవితంలో ఉన్న ఆశీర్వాదము, సమృద్ధి. అనేక సార్లు విశ్వాసులని పిలువబడిన తర్వాత కూడా ఈ ఆత్మీయ ఫలాలు ఉండవు. ఎప్పుడైతే ఆత్మీయ ఫలాలు ఉండవో జీవితంలో సమృద్ధి జీవం అని అనిపించబడదు. అది అబ్రహాం మనకి చాలా మంచి ఎగ్జాంపుల్. మనకి అబ్రహాం జీవితంలో ఈ ఆత్మీయ ఫలాలు మనము సమృద్ధిగా చూడొచ్చు. మనం ఆయన జీవితంలో ఆ సమృద్ధి జీవం ఆయన జీవితంలో అది ఆయన అనుభవించిన వాడుగా ఉన్నాడు.
ఎంతగా అనుభవించాడంటే ప్రభు ఇచ్చిన కృప ఎంతగా పొందాడంటే అబ్రహాము తన జీవితంలో ఆ అసలు ఆయనలో ఉన్న టాలరెన్స్ ఏంటండి? ఆయనలో ఉన్న టాలరెన్స్ ఏంటి? ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటయ్యా అంత టాలరెన్స్? మీ భార్యని వాడు ఎవడో ఎత్తుకోపోతే నువ్వేంది గమ్ముకుంటున్నావేంటి? నీ ఇంట్లో పనోళ్ళు ఉన్నారు కదా, ఒక సైన్యంలాగా ఉన్నారు కదయ్యా నీ పనోళ్ళు. వాళ్ళు సొదొమరాజుని వాళ్ళని విడిపించడానికి యుద్ధం చేశారు కదా, 318 మంది ఎట్లా పోయారు అసలు? కానీ ఈ రాజు మీద యుద్ధం ఎందుకు చేయమని నువ్వు ఎందుకు చెప్పలేదయ్యా నువ్వు? ఆత్మీయ ఫలాలు. మనము అబ్రహాము జీవితంలో ఉన్న ఒక ఆత్మీయ స్థితిని మనం చూస్తాం అక్కడ. సమృద్ధి జీవము. ఈ సమృద్ధి జీవము ఎంత ప్రాముఖ్యమైందంటే అక్కడ భాగం చూస్తే 22వ వచనంలో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతి, లాంగ్ సఫరింగ్, జెంటల్నెస్, మంచితనము, విశ్వాసము, సాత్వికము. అబ్రహాము జీవితంలో ఈ ఆత్మీయ ఫలాలు తోటి నింపబడిన వ్యక్తి కలవరం చెందలేదు. ఏమయ్యా మీ భార్యని తీసుకొని పోయాడు, మీ పనులందరూ గమ్ముకున్నారా? వాళ్ళు ఎందుకు గమ్ముకున్నామన్నావు నువ్వు? ఎందుకు పోదనలేదు? యుద్ధం పొమ్మని చెప్పొచ్చు కదా నువ్వు. ప్రభువే పనిచేసేటట్టుగా అనుమతించాడు. ప్రభువే పనిచేస్తాడు. మనం పనిచేస్తే ఆయన పని చేయడండి. ఆయన మీద ఆధారపడితే ఆయనే పనిచేస్తాడు. ఆయన్ని అనుమతించాలి కదా, మనం పనిచేయటానికి అనుమతించాలి కదా. ఆయనే యుద్ధం చేస్తాడు. ఆయన యెహోవా నిసి. ప్రభు మనకి ఆయన యుద్ధ వీరుడు. ఆయన మన ధ్వజము. ఆయన మన విషయాలన్నీ పట్టించుకునేవాడిగా ఉన్నాడు. మనం నిశ్చింతగా ఉండాల్సిన వారం. మనం నిశ్చింతగా ఉండి ఆయన రక్షణని ఊరకుండి చూడాల. ఆత్మీయ జీవితంలో, సమృద్ధి జీవంలో అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభు మన పక్షాన యుద్ధము చేయుట. ఒక గొప్ప ఆత్మీయ స్థితి. ఇక్కడ సైకలాజికల్ ఆ సమృద్ధి చాలా ప్రాముఖ్యమైనది. ఇన్ సైకాలజీ యూ షుడ్ బి వెరీ వెరీ స్ట్రాంగ్. ఎమోషనల్ గా అయిపోయేసి అరిచేస్తాం, బీపీలు షుగర్లు పెంచేసుకుంటాం. ఎందుకంటే కష్టం కదా, టాలరెన్స్ ఉండదు. టాలరెన్స్ చాలా హై లెవెల్లో ఉంది అబ్రహాంకి. వాట్ ఏ టాలరెన్స్ అండి! ఏంటి టాలరెన్స్ అసలు? ఏమయ్యా మోషే గారు, ఏంటండి మీ టాలరెన్స్? వాళ్ళు ఆ ప్రజలు ఎట్లా ఉంటే ఎంతయ్యా టాలరెన్స్? దావీద్ గారు, మీరు ఏంటండి మీ టాలరెన్స్? తప్పిపోయారు, కరెక్టే. తప్పిపోయిన తర్వాత వాళ్ళు మొదటి సమయంలో 30వ అధ్యాయంలో ఆ ప్రజలు నిన్ను రాళ్ళతో కొడతానన్నారు కదయ్యా. నువ్వు ఏడ్చి ప్రార్థన చేసావు. ప్రభువులో ఎంకరేజ్ అయ్యావు. ఈ ఎంకరేజ్డ్ ఇన్ ద లార్డ్. ప్రభువులో తాను ధైర్యపరుచుకున్నాడు. ప్రభులో ఆ స్థితి వచ్చింది తన జీవితంలో. ఒక సమృద్ధి జీవం. ఏమయ్యా ఆకేష్ రాజు దగ్గర పోయావు కదా, ఆయుధాలు మోస్తున్నావు కదా, యుద్ధాలు చేస్తున్నావు ఆయన కోసం. ఏమైంది? పొరపాటు అయిపోయింది. సమృద్ధి జీవాన్ని పంచేయని లేదు. సొంత జ్ఞానం ఉపయోగించావు, అందుకే పతనం. అందుకే భార్య పిల్లలు అమాలేకులు ఎత్తుకొని పోయారు. కానీ ఏడ్చి ప్రార్థన చేసావు కదా, తిరిగి సంపాదించుకున్నావు. ఎప్పుడైతే సమృద్ధి జీవంలో తేడాలు వస్తాయి. సమృద్ధి జీవంలో ఇచ్చాడా? సమృద్ధి జీవం ఇచ్చాడు. అనుభవించాలి కదా. అనుభవించాలంటే ఆయన్ని అనుమతించాలా. చాలాసార్లు అనుమతించాం, ప్రభువుని అనుమతించాం. పని చేయనివ్వం. మనమే చేసుకుంటుంటాం, మనమే కష్టాలు పడుతుంటాం, మనమే తండాలు పడుతుంటాం. ప్రభు మీద ప్రభువు మీద ఆధారపడుట ఆత్మీయ జీవితంలో ఒక గొప్ప సమృద్ధి.
ఆత్మీయ జీవితంలో సమృద్ధి ఎప్పుడైతే మనం అనుభవిస్తామో మనం ఊరకుండి నిలుచుకునే వారుగా ఉంటాం. ఏమయ్యా యెహోషాపాతు గారు ఏం చేశారండి? ఏం చేయలేదు సార్. మేము కేవలము ఆ మేము ఒట్టి మా ప్రజల్ని, పిల్లల్ని, పెద్దోళ్ళని అందరినీ కుటుంబాలుగా వచ్చి పాటలు పాడమన్నామండి. ఎవరయ్యా నీకు నేర్పించారు? ఎంత చక్కటి యుద్ధం చేసావయ్యా నువ్వు. ఏంటండి పిల్లలు ఏం చేస్తారండి యుద్ధము? పిల్లలు ఒట్టి పాటలు పాడారు సార్. కేవలం పాటలు పాడి సంతోషించారు వాళ్ళు. వాళ్ళు పాటలు పాడి ఆరాధిస్తుంటే యుద్ధము ఆయనది. తెలవదా మీకు? యుద్ధము యెహోవాది అని తెలవదా? యుద్ధ వీరుడు కదా ఆయన. సైన్యములకి అధిపతి అయిన యెహోవా ఆయన పేరు కదా! అది ఆ సమృద్ధి జీవము. ఆ సమృద్ధి జీవము ఎక్కడ సంప ఎక్కడ 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 ఉట్టి చూసేదా అది? లేదండి, అనుభవించాల. సమృద్ధి జీవం అనుభవించాల. ఆత్మీయ జీవితంలో సమృద్ధి అనుభవించాల. ఆత్మీయ జీవితంలో సమృద్ధి అది అది మన జీవితంలో ఎలా అనుభవిస్తాం మనము? ఎప్పుడు అనుభవిస్తాం అంటే మనము ఆయన్ని ఆరాధించేవారుగా, ఆయన రక్తం కింద, ఆయన రక్త ప్రోక్షణ కింద మనల్ని తెచ్చుకొని, మనం ఎప్పుడైతే సాంక్టిటీ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ లైఫ్, ఆఫ్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయ జీవితంలో కడగబడిన స్థితి ఒక సమృద్ధి జీవానికి రహస్యము. ఎవరు చూడలేదండి. నేను తప్పిపోయిన స్థలాన్ని ఎవరు చూడలేదు. కానీ ఆయన చూశాడు కదా! సమృద్ధి జీవం ఇచ్చేవాడు ఆయన కదా! నేనేమనుకుంటున్నానంటే ఎవరు చూడలేదు కాబట్టి నేను అది కప్పిపుచ్చుకుంటున్నాను నా పాపాన్ని. అలా జరగదండి. ఆయన దగ్గర నుంచి, ఆయన దృష్టి నుంచి ఎప్పటికీ దాయలేం మనం. కాబట్టి ఆయన ముందు చూశాడన్న విషయం తెలుసుకోవాలి మనం. మనం ఏ తప్పు చేసినా, ఏ తప్పు ఆలోచన చేసినా, తప్పు మాటలు మనం మాట్లాడినా మనం ఏం గ్రహించాలంటే, అయ్యా మొదట ఆయన చూశాడు, ఆయనకి తెలుసు. కాబట్టి అది వెంటనే అది వాష్ చేయబడాల, కడగబడాలా. ఆత్మీయ జీవితంలో కడగబడాలా. ఎప్పుడైతే మనం కడగబడతామో, ఆయన రక్త పోషణ కిందకి వస్తామో మనము ఆ సమృద్ధి జీవంలోకి మనం అనుభవించే వారుగా ఉంటాం. రహస్యము శారీరకమైన జీవితంలో కూడా సమృద్ధి. 23వ కీర్తనలో నా గిన్ని నిండి పొర్లుచున్నది. ఆత్మీయ జీవితం, శారీరక జీవితంలో ఉన్న సమృద్ధి. పచ్చిక బయల్లో పండుకొని ఉన్నాడు ఆయన. విస్తారమైన భోజనం అన్నమాట. పచ్చిక బయల్లో పండు చేయుచున్నావంటే ఎంత భోజనం ఉందంటే తినేసి దాని మీదే పండుకునింది అది. అబ్బా, ఏది సమృద్ధి! ప్రభు తన బిడ్డలకి ఎలాంటి సమృద్ధి ఇవ్వాలనుకుంటాడంటే నిశ్చింతమైన సమృద్ధి. పచ్చిక బయల్లో పండుకుంటామంటే ఏంటి? నిశ్చింతగా ఉండటము. సైకలాజికల్ గా ఎంత రెస్ట్ అంటే అబ్సల్యూట్ రెస్ట్. ఏందయ్యా, ఏంటి రెస్ట్? ఏంటి ఏదో రెస్ట్ అని చెప్తున్నావు ఏంటి? రెస్ట్ అంటే అదిగో రాబోయే రోజులు ఎట్లుంటాయో తెలియదు కదా. అమ్మో, డబ్బులు ఎక్కువ దాచుకోవాలా. అమ్మో, డబ్బులు ఎక్కువ ఎక్కడైనా సరే అన్ని స్థలాలు కొనుక్కోవాలా, ఇల్లు కొనుక్కోవాలా, జాగ్రత్త చేసుకోవాలా, 4 రూపాయలు వచ్చేటట్టుగా చూసుకోవాలా, అట్లా చేయాలా, ఇట్లా చేయాలా. ఏమోనండి, రేపు రోజున ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. అందుకే డబ్బులు ఒక బ్రదర్ ఒక ఆయన అన్యుడు ఇది చెప్తున్నాడు ఒక మాట. అన్యుడు చెప్తుంటే అది చాలా ఆశ్చర్యం వేసింది. డబ్బులు పెట్టుకోవాలి ఇయాల రేపండి, ఇయాల రేపు ఏమవుతుందో తెలియదండి, ఏ జబ్బు వస్తుందో తెలియదు మనకి. మనం ముందుగా ఒక 10 లక్షలు పక్కన పెట్టుకోవాలండి. 10-15 లక్షలు దగ్గర పెట్టుకోవాలా. ఏ క్యాన్సర్ ఏదో వచ్చిందనుకో డబ్బులు మనకి ఎక్కడో ఎవరిస్తారండి డబ్బులు. కాబట్టి ఇన్సూరెన్స్ ఎప్పుడు కూడా బెస్ట్ ఇన్సూరెన్స్ తీసుకోవాలండి. ఎక్కువ డబ్బులు కట్టి పెద్ద ఇన్సూరెన్స్ అన్నమాట. ఎంత కవర్ అవుతుందండి? ₹1,00,00,000 కవర్ అవుతుంది సార్. 1 crore కవర్ అవుతుంది. ఏమో
ఎందుకంత భయము? ఎందుకంత భయము? ఎందుకు ఏ విషయంలో సైకలాజికల్ గా అంత ఫియర్ ఏంటి? 91 కీర్తన తెలవదు గనుక. 91 కీర్తన తెలవదు గనుక. 91 కీర్తన చోటు చేసుకోలేదు హృదయంలో, మనసులో. ఆయన ఎన్ని తెగుళ్ళ నుంచి కాపాడేవాడుగా ఉన్నాడు. నో, ఆయన వాగ్దానం ఉంది. ఏంటి ఆ వాగ్దానము? అయ్యా, ఆ ఐగుప్తులకున్న ఆ తెగుళ్ళు, ఒక తెగులు కూడా నీకు రాదు. ఆ తెగుళ్ళ నుంచి నేను నిన్ను కాపాడుతాను. ఆ తెగుళ్ళ నుంచి నేను నిన్ను కాపాడుతాను నేను. ఏంటి ప్రభువా? ఎందుకు? ఏ కారణం చేత మనుషుల జీవితంలో, విశ్వాస జీవితంలో ఈ సమృద్ధి జీవం చూడలేకపోవటం? ఏంటది కారణం ఏంటి? ఒక రోజున ఒక చిన్న సాక్ష్యం, మా అమ్మ గురించి ఒక చిన్న సాక్ష్యము మా మిసెస్ చెప్తున్నది. ఆ సాక్ష్యం ఏంటంటే, మా అమ్మ 90 సంవత్సరాలు, ఆమె 90 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఆమె మా దగ్గర స్త్రీల కూటం అవుతుంది. ఆ స్త్రీల కూటంలో వాళ్ళకి మా మిసెస్ చెప్తుంది, తల్లిదండ్రుల్ని సన్మానించాలా? తల్లిదండ్రుల్ని సన్మానించడం వల్ల నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. మా అమ్మకి వాళ్ళ తల్లిదండ్రుల్ని చూసుకోవటానికి వీలు కాలేదు. నాన్న మిలిటరీలో పనిచేసేవాడు. నాన్నతోటి ఊర్లు తిరగాల్సి వచ్చేది. తల్లిదండ్రుల మీద భయంకరమైన ఆశ, తపన, తల్లి మీద, తండ్రి మీద చాలా ప్రేమ. కానీ ఒక వాళ్ళని చూసుకోలేని ఒక స్థితి. ఆ మిలిటరీలో నాన్నున్నాడు, ఆయనతో పాటు వెళ్ళిపోయేటప్పటికి చాలా వేదన హృదయంలో. మా అమ్మని, మా నాన్న నేను చూసుకోలేకపోయాను. అదేదో ఈ మధ్య వాళ్ళ అమ్మ నాన్న చనిపోయినట్టుగా బాధపడుతుంది మా అమ్మ. ఆ విషయం గురించి చెప్తూ మా మిసెస్ చెప్పింది ఈ విషయం. ఆ తల్లిదండ్రుల మీద ఆ తపన, ఆ ఆశే ఆమె జీవితంలో, అంటే ఇది ఆమెని దీర్ఘాయుష్మంతురాలుగా చేసింది అని. నాకైతే ఇది చాలా కొత్త మెసేజ్‌గా అనిపించింది నాకది. చాలా కొత్త మెసేజ్‌గా అనిపించింది నాకు. అన్‌ఇమాజినబుల్‌గా ఉండింది నాకు. అట్లా ప్రభువు ఆ రకంగా కూడా, అంటే హృదయాన్ని చూసేవాడు కదా ఆయన. క్రియారూపంలో చేయలేకపోయావు కదయ్యా! చేయలేకపోయినా హృదయాన్ని చూసాడు ఆయన. ఆయన హృదయాన్ని చూసాడు ఆయన. దేవుని బిడ్డల జీవితంలో ఒక సమృద్ధి జీవము ఎన్ని కోణాలుంటాయండి? ఎన్ని కోణాలుంటాయి. ఇన్ని కోణాల్లో మనము అనుభవించాల ఆ సమృద్ధి జీవం. సమృద్ధి జీవము కేవలము నేను నా వరకే కాదు, నా భార్య, నా పిల్లలు. అదే యెహోషువ అంటున్నాడు, నేను నా పిల్లలు యెహోవాని సేవిస్తాము. మీరు ఎవరైనా సేవించండి. నేను నా పిల్లలు మాత్రం, నా కుటుంబము యెహోవాని సేవిస్తాం. ఎక్కడి నుంచి వచ్చింది సమృద్ధి జీవము? పరిచర్య జీవితంలో. భార్య పరిచర్య చేస్తుంది, భర్త తిరుగుతున్నాడు. ఎక్కడో తిరుగుతున్నాడు భర్త. భర్త పరిచర్య చేస్తున్నాడు, భార్య పిల్లలు ఎక్కడో తిరుగుతున్నారు. కాదు, దాని సమృద్ధి జీవం అనరండి దాన్ని. సమృద్ధి జీవం అనేది మొత్తం ఫ్యామిలీ ప్రభు కోసం నిలబడి దాన్ని సమృద్ధి జీవం అంటారు. కొట్టి నిలబడటం కాదు, అన్ని కోణాలు. అది శారీరకమైన జీవితం కానీ, మానసిక జీవితం కానీ, ఆత్మీయ స్థితిలో ఆ సమృద్ధి జీవం ఉండాల్సిందే. దానికోసం తపన, ప్రయాసపడవలెను. ప్రతి ఒక్కరు ప్రయాసపడవలెను. సమృద్ధి జీవం అనేది ఆయన మన అందుబాటులో పెట్టిన గొప్ప వరం అది మన జీవితంలో.
ఖచ్చితంగా మనం అనుభవించాలి. అది మనం, అదే మన జీవితంలో సాక్ష్యం. అన్యులు మన జీవితంలో ఆ సాక్ష్యమే చూస్తారు. వాళ్ళు ఏంటండి వీళ్ళ జీవితంలో, వీళ్ళ కుటుంబ జీవితంలో ఏంటి అది, వాళ్ళ పిల్లల జీవితంలో తల్లిదండ్రులు గొప్ప విశ్వాసులు, పిల్లలు తప్పిపోయారు. ఏలి, ఏంటయ్యా నువ్వు యాజకుడి కదా, నీ పిల్లలు ఏంటి? ఏంటా నీ పిల్లలు ఎక్కడ, ఎందుకు తప్పిపోయారు నీ పిల్లలు? సమూయేలు, ఎక్కడయ్యా నీ పిల్లలు? ప్రవక్తగా, అంత పెద్ద ప్రవక్తగా నువ్వు, నీలాంటి ప్రవక్త ఎవరు లేరు అసలు. నీ పిల్లలు ఏంటి? నీ పిల్లల వల్లే కదా ఆ శోధన వచ్చింది. రాజు కావాలని అడిగారు వాళ్ళు. ఎందుకు అడిగారు రాజు కావాలని? నీ పిల్లల వల్లే కదా. ఆ స్థితిని, ఆ సమృద్ధి జీవము కేవలము నీ వరకు ఉండకూడదు. నీ వరకు ఉంటే సరిపోదు. అది సమృద్ధి జీవము, అది నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ భర్త, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులతోటి ఉండే ఒక స్థితిని సమృద్ధి జీవము. అదే మనము ఈ సమృద్ధి జీవము లేనిచో, సమృద్ధి జీవం లేనిచో, సమృద్ధి జీవం ఉన్నట్టుగా చూపించే ఒక నటన, జీవితం గురించి దేవుని వాక్యం చూపిస్తుంది. నటన గురించి మాట్లాడుతుంది. ఏంటి ఆ నటన? ఆ నటన ఏందంటే ఆ ఆ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఈ నటన గురించి రాయబడింది. ఎవరు వీళ్ళు? వీళ్ళు ఎవరో కాదు. వాళ్ళు ఆ ఈ ఈ పరిసయ్యులు, సద్దుకయ్యులు వీళ్ళు. వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ ఆ వాళ్ళు సున్నం పుట్టిన సమాధులు అని చెప్తాడు. వాళ్ళు ఎదుటోళ్ళ కంట్లో నుంచి నలుసు చూస్తున్నారంట. వీళ్ళ కంట్లో దూలం ఉంది. వీళ్ళు కప్పుని, గిన్ని పై భాగం కడుగుతారు కానీ లోపల భాగం కడగరు. ఇక్కడ 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 ఏం చూపిస్తుందంటే నటన జీవితం గురించి మాట్లాడుతుంది. సమృద్ధి జీవము నటించేది కాదు, అనుభవించేది. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మన జీవితం కడగబడటమే కాదు, మన కుటుంబ జీవితం కడగబడటమే కాదు, పిల్లల జీవితం మొత్తం, మన జీవితం, ఆత్మీయ జీవితం కడగబడిన ఒక మంచి స్థితి నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని నెరవేర్చేవారుగా ఉంటామో, గణపరిచేవారుగా ఉంటామో, ఈ సమృద్ధి జీవం మనము ఆనందించి, సంతోషించి, ఆ విషయంలో మనము అనేకులకి చాటి చెప్పుటకు ప్రోద్బలం చేయబడుతుంది. సమృద్ధి జీవము కేవలము అనుభవించేది కాదు, చాటి చెప్పేది. యు కెనాట్ కంట్రోల్. నువ్వు దాన్ని ఆపుకోలేవు. ఆయన మాటలు చెప్పటానికి, ఆయన సువార్త చెప్పటానికి, ఏమయ్యా బాబు సువార్త చెప్పు అని ఎవరో నిన్ను బలవంతం చేయాల్సిన అవసరం లేదు. నీలో ఉప్పొంగే ఒక ఓట, అదే ఆ సమరయ స్త్రీ జీవితంలో ఆ సమృద్ధి జీవం. ఏమ్మా పో, ఆ సమరయంలో మనుషులందరినీ తీసుకురా పో. యేసు ప్రభు చెప్పాడా? చెప్పలే. ఆమె పోయింది. ఆ సమృద్ధి జీవము ఉప్పొంగుతుంది. నా గిన్ని నిండి పొర్లుచున్నది, పోయి వాళ్ళందరినీ పట్టుకొచ్చింది. ఇది సమృద్ధి జీవం. సమృద్ధి జీవము అది అనుభవించేది, సాటి చెప్పేది, ఆపలేనిది. ఈ స్థితిలో ప్రభు నిన్ను నన్ను నడిపించును గాక. ఆమేన్. ప్రేమ పరలోక తండ్రి, నమ్మకం దేవా, ఈ సమృద్ధి జీవంలోకి నన్ను మమ్మల్ని నడిపించమని అయ్యా తండ్రి, కోల్పోకుండా, తప్పిపోకుండా తండ్రి అయినా అది సాక్షి జీవితం కానీ, మాట జీవితం కానీ, మానసిక జీవితం కానీ, శారీరక జీవితంలో సరే ఎట్లాంటి లోటు లేకుండా కృప దయచేయండి. కోల్పోకుండా కాపాడమని ప్రార్థిస్తూ నీరు కట్టి ఫలింపచేయమని, ఈ రాత్రి నీ రాకడైతే ఎత్తబడి గుంపులు నన్ను మమ్మల్ని ఉంచమని యేసు ప్రభు పేట బహునింతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్.
తండ్రి ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికి తోడే ఉన్నట్టుంచును గాక. ఆమేన్. ప్రేరణయ్య. అందరికీ ప్రైజ్ ప్రైజ్ ద లార్డ్.